హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ప్రియతమ ఎపిసోడ్ 43 చూసేవాళ్ళు ప్రీవియస్ పార్ట్స్ చూడండి, అప్పుడే స్టోరీ మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 43. డల్ గా కూర్చుని ఉన్న దాత్రి ఫోన్ కి ఆగకుండా మెసేజ్లు వస్తున్నాయి. అవేంటో చూద్దాం. మెసేజ్ రావడంతో ఫోన్ చేస్తున్న సౌండ్ కి ఇరిటేషన్ వచ్చి విసుగ్గా ఆమె ఫోన్ చేతిలోకి తీసుకుని ఈ టైంలో ఎవరు ఇలా మెసేజ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ లో మెసేజ్ ఓపెన్ చేసి చూసిన దాత్రికి ఒక్కసారిగా గుండె పగిలిన ఫీలింగ్ కలిగింది. నీళ్లు నిండిన కళ్ళతో ఆ ఫోన్ లో వచ్చిన ఫొటోస్ నిజమా లేక తను భ్రమపడుతుందా అని పదే పదే ఆ ఫొటోస్ ని చూస్తుంది దాత్రి. ఎన్నిసార్లు చూసినా ఆ ఫొటోస్ లో ఏ మార్పు కనిపించకపోవడంతో నో, ఇలా జరగకూడదు, నా సాత్విక్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇలాగ అస్సలు జరగడానికి వీలు లేదు, దీనికి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, సాత్విక్ నావాడు అని మనసులో అనుకుంటూ వెంటనే తన ఫోన్ లో సాత్విక్ నెంబర్ వెతికి అతనికి ఫోన్ చేసింది దాత్రి. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే దాత్రి గుండె వేగం పెరిగిపోతూ ఉంది. మంచి గాఢ నిద్రలో ఉన్న మనునికి ఒక ఫోన్ రింగ్ బాగా విసిగిస్తూ ఉంది. నిద్రలో అటు ఇటు కదులుతూ అబ్బా మైత్రి, ఆ ఫోన్ తీవే కొంచెం అని అటు ఇటు బెడ్ పై దొర్లుతూ అంది మను. ఆమె ఎంతసేపు అలా కలవరిస్తూ దొర్లుతూ ఉన్నా తనకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అలాగే ఫోన్ రింగ్ కూడా ఆగలేదు. దాంతో చిరాగ్గా పైకి లెగిసి అసలు ఎవరు రిప్లై ఎవరేంటి అని చుట్టూ చూసుకుని ఓ ఇప్పుడు నేను మా ఇంట్లో లేను కదూ అని మనసులో అనుకోగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మనుకి. అప్పటికి కూడా ఫోన్ రింగ్ అవడం ఆగకపోవడంతో టేబుల్ పై ఉన్న ఫోన్ తీసి హలో ఎవరు అని అంది మను. సాత్విక్ ఫోన్ ఒక అమ్మాయి లిఫ్ట్ చేయడంతో కొంచెం అనుమానంగా హలో ఎవరు మీరు, సాత్విక్ ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు అని అడిగింది దాత్రి. సాత్విక్ అని అనగానే ఒక్కసారిగా ఫోన్ వైపు చూసి ఓ ఇది సాత్విక్ గారి ఫోనా అని అనుకుని సాత్విక్ బయటకు వెళ్ళినట్లున్నాడండి, ఏమైనా అర్జెంట్ పని ఉంటే నాకు చెప్పండి, నేను సాత్విక్ గారికి చెప్తాను అని అంది మను. ఇప్పుడు సాత్విక్ తో మాట్లాడాలి అన్నా దానికన్నా సాత్విక్ ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలుసుకునే వాళ్ళన్న ఆతృత ఎక్కువగా ఉండడంతో మను అన్న మాటలు ఏమీ పట్టించుకోకుండా అతని ఫోన్ మీరు లిఫ్ట్ చేశారంటే మీరు అని కొంచెం భయంగా తటపటాయిస్తూ అడిగింది మన దాత్రి. ఇది ఎక్కడ జిడ్డు కేసురా బాబు, ఫోన్ లిఫ్ట్ చేసిన దగ్గర నుండి మీరు ఎవరు అంటూనే ఉంది అని మనసులో ఆమెను తిట్టుకుని నేను మిసెస్ సాత్విక్ అని అంది మనోజ్ఞ. ఆ మాటతో గుండె పగిలి చేతిలో ఫోన్ నేల మీదకి జారి ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది దాత్రి. ఫోన్ కట్ అయిన సౌండ్ రావడంతో ఒకసారి ఆ ఫోన్ వైపు చూసి సాత్విక్ వచ్చాక చూసుకుంటాడులే అని అనుకుని టేబుల్ పై ఫోన్ పెట్టేసి బయటికి వెళ్ళిపోయింది మను. సాత్విక్ ఇలా ఎలా చేశావు, నా స్థానంలోకి మరో అమ్మాయిని తీసుకురావడానికి అసలు నీకు మనసు ఎలా ఒప్పింది, అలా చేసేటప్పుడు ఒక్కసారి కూడా నీకు నేను గుర్తు రాలేదా అని మనసులో అనుకుంటూ ముఖాన్ని చేతిలో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది దాత్రి. అప్పుడే ఎవరో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ వినిపించింది. దాంతో కంగారుగా పైకి లేచి కన్నీళ్లు తుడుచుకుంది దాత్రి. డోర్ తీసుకుని లోపలికి వచ్చిన అశ్విన్ అక్కడ దాత్రి ఉన్నా తనకేమీ పట్టనట్లు కబోర్డ్ దగ్గరికి వెళ్లి అందులో సురేంద్ర ఇచ్చిన బ్యాగ్ బయటికి తీసి ఆ బ్యాగ్ లో నుంచి కొంత అమౌంట్ ని వేరే బ్యాగ్ లో పెట్టుకుని
ఆ అమౌంట్ బ్యాగ్ తిరిగి కబోర్డ్ లో పెట్టేసి కబోర్డ్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను డబ్బు తీయడం చూసిన ధాత్రికి పట్టరానంత కోపం వచ్చింది. ఈ డబ్బు కోసమే కదా నా ప్రేమని కాలరాసి బలవంతంగా ఈ బంధంలోకి లాగి నాకు నా సాత్వికని దూరం చేశావు. నాకు నా ప్రేమని దూరం చేసిన నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాను మిస్టర్. నువ్వు ఆ డబ్బుతో ఎంత సంతోషంగా ఉంటావో, ఏం సాధించాలి అని ఆ డబ్బు తీసుకున్నావో అది ఎలా సాధిస్తావో నేను చూస్తాను అని మనసులో కచ్చిగా అనుకుంది ధాత్రి. బయటికి వెళుతూ, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు ధాత్రి. వీలైనంత త్వరగా ఈ బలవంతపు బంధం నుండి నిన్ను విముక్తిరాలిని చేసి నువ్వు కావాలి అని అనుకున్న వారి దగ్గరికి నిన్ను చేరుస్తాను అని మనసులో అనుకున్నాడు అశ్విన్. మినిస్టర్ సత్యనారాయణ ఇంటి ముందు అన్ని మీడియా వాళ్ళు అతను ఇచ్చే ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ 8 చెప్పడంతో ఒక అరగంట ముందే అక్కడ వాలిపోయారు మీడియా మిత్రులు. ఇప్పుడు టైం 10:30 అవుతుంది, కానీ ఇంకా మినిస్టర్ గారికి తెల్లవారలేదనుకుంటా. బయటకు వచ్చి ఎవరికి కూడా దర్శనం ఇవ్వలేదు. ఏంటో ఈ రాజకీయ నాయకులు మీటింగ్ టైం చెప్పి కరెక్ట్ గా మీటింగ్ టైంకి అందరూ అక్కడ ఉండాలని ఆర్డర్ వేస్తారు, కానీ వారు చెప్పిన టైంకి మాత్రం వాళ్ళు ఎప్పుడూ రారు అని అన్నాడు చిరాకు వచ్చిన ఆ మీడియా వాళ్ళలో ఒకడు. అవునరా బాబు, మినిస్టర్ ఇంటర్వ్యూ అనేసరికి ఎగేసుకుంటూ టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాను. అప్పటికి మా ఆవిడ గోల పెడుతూనే ఉంది. 8కి మీటింగ్ అంటే ఆ మినిస్టర్ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇచ్చేసరికి ఖచ్చితంగా లంచ్ టైం కూడా దాటిపోతుంది అని. నేను వింటేనే కదా బోడి, ఇంట్లో ఉండే ఆడదానివి నీకేం తెలుసు? మినిస్టర్ గారు టైం అంటే టైమే, ఖచ్చితంగా 9 కల్లా ఇంటర్వ్యూ పూర్తయిపోతుంది, అప్పుడు తింటాను అని టిఫిన్ కూడా చేయకుండా వచ్చాను. ఇప్పుడు చూడు, నా కడుపులో ఎలకలు క్రికెట్ మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తాయి అని ఏడు మొహంతో అందులో మరొకడు. అదేంటి బ్రో, ఇంటర్వ్యూకి లేట్ అవుతుందని అని చెప్పి అప్పటి వరకు తినడానికి స్నాక్స్ పంపించారు కదా అని అడిగాడు అతని పక్కనే ఉన్న మరొక వ్యక్తి. పంపారులేవయ్యా, స్కూల్లో పిల్లవాడికి ఆగస్టు 15కి పంచినట్లు ఒక ఉగ్గు గిన్నెతోటి 2 బిస్కెట్లు. వాటితో చిన్న పిల్లవాడి కడుపే నిండదు. ఇంకా హుసేన్ సాగర్ లా ఉన్న నా కడుపు మాత్రం ఎలా నిండుతుంది అని అన్నాడు అతను. ఒకసారి బిగ్ బెలూన్ లా ఉన్న అతని పొట్ట వైపు చూసి అది నిజమే అని పెదవి విరిచాడు ముందు అడిగిన వ్యక్తి. అప్పుడే గంభీరంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడికి వచ్చాడు సత్యనారాయణ. అతన్ని చూసి అందరూ సైలెంట్ అయిపోయి లేచి నిలబడ్డారు. వారందరినీ చూసుకుంటూ వచ్చి తనకి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు సత్యనారాయణ. అతను కూర్చోవడంతో మిగతా మీడియా వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆ మీడియా వాళ్ళలో ఆత్రం ఆపుకోలేని ఒక మనిషి ముందుగా లెగిసి, సార్, ఇంత సడన్ గా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అడిగాడు. చెప్తానయ్యా, అది చెప్పడానికే కదా మీ అందరినీ ఇక్కడికి పిలిచింది అని ఒక 2 నిమిషాలు ఆగి, మా రాజకీయ నాయకులు ఏ పని చేసినా ప్రజల యోగక్షేమాలను, వారి జీవన ఉపాధిని దృష్టిలో పెట్టుకుని చేస్తారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రజలు మా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఈసారి వారికి సేవ చేసుకునే అవకాశం మా పార్టీకి కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మాకింత గొప్ప అదృష్టాన్ని అందించిన ప్రజల రుణం తీర్చుకోవడం కోసం, వారికి జీవనోపాధిని, వారి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము ఎంతో శ్రమపడి నిర్మించబోతున్న ఫ్యాక్టరీ పిఎస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ ఫ్యాక్టరీని స్థాపించడం వల్ల మా ప్రజలకి నా ప్రజలకి ఎంతో మేలు చేసిన వాడిని అవుతానా అనిపించింది
హైకమాండ్ కాళ్ళు పట్టుకుని ఒప్పించి విదేశాలతో ఒప్పందం కుదుర్చుకుని స్థాపించబోతున్న ఈ ఫ్యాక్టరీకి బయట వారైతే నా ప్రజలకి న్యాయం చేయలేరేమో అని నా కొడుకు అయిన పృథ్వీరాజ్ కి ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. అతి త్వరలోనే ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసుకుని నా ప్రజలకి జీవనోపాధి కల్పించే దిశగా మేము కృషి చేస్తామని నా ప్రజలకి మాటిస్తున్నాను. ఈ విషయం వాళ్ళకి చేరవేయాలన్న ఉద్దేశంతో అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అని తను చెప్పవలసిన విషయం కంప్లీట్ చేశాడు సత్యనారాయణ. అది చూసి అతను సైగ చేయడంతో సార్ చెప్పడం పూర్తయింది, మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగవచ్చు అని సత్యనారాయణ పియ్య అనడంతో అప్పటి వరకు ఏదోలా ఒగ్గబెట్టుకుని అతను చెప్పిన ప్రతి మాట విన్న వారిలో ఒక వ్యక్తి పైకి లేచి, మీరు చేసే పని చాలా అభినందనీయం సార్, కానీ మీరు ఈ ఫ్యాక్టరీ నిర్మించడం కోసం ఎంపిక చేసుకున్న స్థలంలో కొంతమంది నిరుపేదలు నివసిస్తున్నారని, వారిని మీరు అర్జెంటుగా ఖాళీ చేయమని ఇబ్బంది పెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. ప్రజలకి జీవనోపాధి కల్పించడం కోసం వారికి ఉన్న కొంచెం నీడ లాగేసుకోవడం ఎంతవరకు న్యాయం అని అడిగాడు. అతను అడిగిన ప్రశ్నకి మినిస్టర్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అసలు ఈ మినిస్టర్ కి మన స్టోరీకి సంబంధం ఏంటో కూడా మీకు రాబోయే ఎపిసోడ్స్ లో తెలుస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి. ఇంకా ఉంటాను.